కలిసుందాంరా అని ఆమె, ఇంత జరిగాక ఇక తగ్గేదేలే అనేది ఆయన వాదన. ఇది దుబాడ కుటుంబం వివాదంలో తాజా అప్డేట్. తనకు ఆస్తులు అక్కర్లేదు, కుటుంబం అంతా కలిసి ఉండడమే ముఖ్యమంటున్నారు వాణి. కానీ రాజీ మార్గం ఎప్పుడో చేదాటిపోయింది అంటున్నారు దుబాడ. బంధువుల రాయ బేరం వర్కౌట్ కాలేదు. పరస్పర కేసులతో వివాదబంతి కోర్టుకు చేరింది. పతి పత్ని ఔర్వో సంచలనం రేపిన దువ్వాడ కుటుంబ కథా చిత్రం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ట్విస్టుల మీద ట్విస్టులతో వివాదం కొత్త టర్న్ తీసుకుంటోంది. 5 డిమాండ్లతో బంధు పెద్దలు సంప్రదింపులు జరిపారు. కానీ రాయబారాలు అంతగా ఫలించలేదు. మరోవైపు పరస్పర ఫిర్యాదులతో మ్యాటర్ కోర్టు పరిధిలోకి వెళ్లింది. ఇక వాణి ఇద్దరు కూతుళ్లు 10 రోజులుగా దువ్వాడ ఇంటి ముందున్న గ్యారేజ్లోనే నిరసన తెలుపుతున్నారు. దువ్వాడ మాత్రం ఇంటి గడప దాటి బయటకు రావడం లేదు. కూతుళ్ల భవిష్యత్ కోసం, సమాజం కోసం అందరం కలిసి ఉండాలన్నదే తమ అభిమతమన్నారు. అందులో భాగంగా ఎలాంటి షరతులకైనా తాము సిద్ధమన్నారు వాణి. ఆ ఇంట్లో అతని దారి అతనిది, నా దారి నాది. ఇంకొక పాప పెళ్ళికుంది. ఆయన ఎటు వెళ్ళిపోయినా నాకు అనవసరం, ఎలా తిరుక్కు అంటే నేను అవన్నీ నేనేమి మెంటల్ గా సాక్రిఫైస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాననేది నా ఆత్మకి నాకు తెలుసు. అది పేపర్ పరంగా రాసి ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అన్నాను. అంటే అన్నీ నేను చెప్పలేను కదా. కండిషన్స్ రాయమనండి. ఎవరు ఇప్పటి వరకు అలా చేయలేదు. మా కర్మ రాయమని చెప్పండి. నేను ఎటు వెళ్ళినా నీకు సంబంధం లేదు, నేను ఎవరితో తిరిగినా నీకు సంబంధం లేదు, నా పిల్లలకి నేను చూసుకుంటాను, నీకు నేను రూపాయి ఇవ్వను, నీకు నాకు ఎట్లాంటివి ఉండవు, ఒకే ఇంట్లో సొసైటీ కోసం ఉందామని కండిషన్స్ రాసుకోండి అని నేను చెప్తున్నాను. ఇంకంతకన్నా ఏంటి? కూతుళ్ల భవిష్యత్ కోసం, సొసైటీ కోసం కలిసి ఉండాలంటున్నారు వాణి. కానీ దువ్వాడ మాత్రం ఆ ఒక్కటి తప్ప దేనికైనా రెడీ అనే పట్టును మాత్రం వీడడం లేదు. తనకున్న 30 కోట్ల ఆస్తుల్లో 27 కోట్ల ప్రాపర్టీని రాసివ్వడానికి సిద్ధమన్నారు ఆయన. కొత్త ఇంటి జోలికి రావద్దన్నారు. పిల్లల బాధ్యత తనదేనన్నారు. వివాదం కోర్టు దాకా వెళ్లింది కాబట్టి న్యాయస్థానం తీర్పు ప్రకారమే నడుచుకుంటానన్నారు దువ్వాడ శ్రీనివాస్. ప్రజల్లో కంపైపోయినాం, బాగా స్మాష్ అయిపోయినాం. ఈ ఇంటి దగ్గరికి మీరు వచ్చి అక్కడ కూర్చోవడం, ఇక్కడ వచ్చి కూర్చోవడం మళ్ళీ నా ప్రైవసీకి అది భంగం. ఒకవైపు మీరు న్యాయస్థానాలకు వెళ్ళి న్యాయ పోరాటాలు చేస్తూ నా ప్రైవసీకి కూడా మీరు భంగం కలిగించే విధంగా ఉండడం. మీరు అంటే నేను వాణికి సంబంధించే మాట్లాడుతున్నాను, పిల్లలు కాదు. ఇవన్నీ కూడా ఇంకా న్యాయస్థానాల వరకు వెళ్ళిపోయింది కాబట్టి అక్కడే తేల్చుకోవాలి సార్. ఈ బిల్డింగ్ అయితే నేను ఇవ్వను సార్. ఏ స్థితిలో కూడా ఆ కేసులు తనే ఇనిషియేట్ చేసింది కాబట్టి కేసుల ప్రకారం కోర్టు ఎలా నిర్ణయిస్తే అలా చేసుకోవటానికి 4వ పాయింట్. తనపై వాణి ఫిర్యాదు చేసిన రోజే తాను విడాకుల నోటీస్ పంపానన్నారు. కానీ వాణి మాత్రం తనకు అలాంటి నోటీసులు ఏవీ అందలేదన్నారు.